హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, నిన్న భగవద్గీత నుండి స్త్రీషు దుష్టాషు వార్ష్ణేయ అన్న శ్లోకపాదాన్ని రిఫర్ చేస్తూ, ఇప్పుడు సమాజంలో స్త్రీలు పురుషులు కూడాను అక్రమ సంబంధాల ఆకర్షణలలో పడితే సమాజం ఎంత భ్రష్టమైందో కొన్ని విషయాలు నేను మీతో పంచుకున్నాను. యూట్యూబ్లో, మీడియాలో ఒక దుష్కీర్తినే సుకీర్తి అనుకుంటూ కొన్ని జంటల ఆ శీలరాహిత్యాన్ని యూట్యూబర్లు, మీడియా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉంటే ఆ చీదరని మీ ముందు ఉంచాను. దాని విషయమై మరొక కోణాన్ని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు తిమ్మమ్మ మర్రిమాను అనంతపురం జిల్లా కదిరికి దగ్గరలో ఉంటుంది. 9 ఎకరాలో 7 ఎకరాల విస్తీర్ణంలో ఆ మూలపు మర్రి చెట్టు నశించింది, కాలం అయిపోయింది. ఇంకా మిగతావి ఏది మొదటిదో తెలియనంతగా మానులు, అంటే దిగిన ఊడలు బాగా బలిసిపోయి అది విశాలంగా విస్తీర్ణంగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. అక్కడ ఒక చిన్న గుడి, వెళ్ళిపోయిన ఆ మూలపు ఆ మర్రి చెట్టుకు దగ్గర ఒక స్తూపం ఏదో నిర్మించారు. తిమ్మమ్మ ఆ తల్లి ఎప్పుడో 700 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఆమె భర్తకి కుష్టు వ్యాధి వస్తే ఊరి వాళ్ళందరూ వెలేస్తే, కుటుంబం కూడా వెలేస్తే, ఊరి వెలుపల ఉన్నటువంటి మర్రి చెట్టు క్రింద భర్తకు సేవలు చేస్తూ ఉండిందట. అక్కడ కూడా గ్రామస్తులు కడిగి ఆ పుండ్లు కడిగి ఆ కుష్టు వ్యాధి నీళ్ళు అక్కడే పోస్తావు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు పిల్లలు పాపలు, పొలానికి వెళ్ళి వచ్చే రైతులు, వాళ్ళకి సోకదా అంటే ఆవిడ ఆయనకు స్నానం చేయించిన నీళ్ళని తను తాగిందట, పడవేయకుండా, గ్రామస్తుల విమర్శని తొలగించేందుకు, అభ్యంతరాన్ని తొలగించేందుకు. అంతగా పతి సేవ చేసింది, అయినా అతను చనిపోయాడు. ఈవిడ అతడి శరీరంతో కలిసి సతీ సహగమనం, ఆత్మాహుతి, చితి మీద కూర్చొని కాలిపోయిందిట. కానీ ఆమె చీర కొంగు మాంగళ్యము తగలబడలేదట. తర్వాత అక్కడ గుడి కట్టారు. నెరవాడ వెంగమాంబ చరిత్రలో ఆమె భర్త మంచివాడే, కానీ ఆమె పతివ్రత, ఆమె కూడా ఇలాగే అగ్నికి ఆహుతి చేసుకుంటే ఆవిడ మాంగళ్యం తగలబడలేదు. చాలా చోట్ల గ్రామ దేవతల కథ లేదా స్థానిక దేవతల కథల్లో ఇదే ఎండింగ్ ఉంటుందండి. నిజానికి ఇప్పుడు తిమ్మమ్మ ఈమె పతివ్రత, భర్తకు చాలా సేవలు చేసింది. ఇదే రిఫరెన్స్తో, అందుకు ఆవిడకి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఇదే రిఫరెన్స్తో సతీ సుమతి ఒకప్పుడు హోరెత్తిన ఇష్యూ, ఒక సినిమా నేపథ్యంలో హోరెత్తిందేమో. రంగనాయకమ్మలు అంటే ఇప్పటి దేవీలు సంధ్యలకు ఈ రంగనాయకమ్మ అన్నది తాతమ్మో లేకపోతే అవ్వ, నాయనమ్మో, అమ్మమ్మో లాంటిదన్నమాట. హోరెత్తించారు. ఏమని అంటే, ముందు సతీ సుమతి ఆవిడ భర్త కుష్ఠవ్యాధి వాడు, దుశ్శీలుడు కూడాను, అయినా కానీ పట్టించుకోకుండా ఈవిడ చాలా సేవలు చేస్తుంది. ఈవిడ మద్యపాన చిత్తుడు, చివరికి వేశ్యా సంగమం కోరాడు. అతడిని గురించి ఆ వేశ్య దగ్గరికి వెళ్ళి, నా భర్త నిన్ను కోరుతున్నాడు, అతడితో నువ్వు గడిపితే నేను నీకు ధనం ఇస్తాను అని అంటే, కుష్ఠవ్యాధి వాడితో ఎవరు పెనుగుతారు, చెల్లంటుంది. అయినా కానీ ఈవిడ బతిమాలి బామాలి అత్యధికమైనటువంటి ధనాన్ని ఆశ చూపి ఒప్పిస్తుంది. సరే, భర్తని ఆ వేశ్య దగ్గరికి గంపలో పెట్టుకొని, నెత్తి మీద గంప పెట్టుకొని వెళ్తూ ఉంటుంది. దారిలో చెట్టు మీద కూర్చొని కాళ్ళు వేలాడేసుకుని తపస్సు చేస్తున్న ఒక యోగి పుంగవుడికి ఈ సుమతి భర్త తల తగులుతుంది. అతడు ఎవరు నాకు తపోభంగం కలిగించారు, వాడు సూర్యోదయం అయ్యేప్పటికీ తల మొక్కలే చేస్తాడు అని అంటే, ఈవిడ నా భర్త చచ్చిపోకూడదు, నా పసుపు కుంకుమ పోకూడదు అంటూ సూర్యుడి యొక్క ఉదయాన్ని ఆపేసింది తన తపశ్శక్తితో, తన ధర్మనిష్టతో. అప్పుడు సతీ అనసూయ వచ్చి ఆమెని మన వ్యక్తిగత శ్రేయస్సు కోసం ప్రపంచానికి నష్టము కష్టము కలిగించకూడదు పుత్రి, నా శక్తితో నేను నీ భర్త చనిపోకుండా ఆ శాపాన్ని తిరోగమనం చేస్తాను, అంతేగాని నువ్వు సూర్యుడిని బంధించొద్దు, ఉదయింపచేయి,
ఉదయానికి అనుమతించు అంటే అప్పుడు సూర్యోదయం కలుగుతుంది. అనసూయాదేవి తన పాతివ్రత్య తన ధర్మనిష్టతో సుమతి భర్తను బ్రతికిస్తుంది. సుమతి సంతోషిస్తుంది. ఈ విధంగా పతి భక్తితో ఆవిడ ఎంతో శక్తి సంపాదించుకుంది. ఈ కథలన్నీ ఆడదాన్ని అణిచి ఉంచేందుకు. ఆమె భర్త ఎంత దుశ్శీలుడు, అలా మొగుడు ఎంత చెడ్డోడైనా ఆవిడ మొగుడికి భక్తి కలిగి ఉండాలా అంటూ ధర్మాన్ని ఇక్కడ డీవియేట్ చేశారు. అక్కడ ఆమె మొగుడికి కాదు నిష్ఠతో ఉన్నది, ధర్మం పట్ల నిష్ఠతో ఉంది. నిజానికి స్త్రీకి పతిభక్తి ఎలాగో పురుషుడికి సతి పట్ల బాధ్యతని కూడా అలాగే చెప్పారు. కాబట్టే సీతారాములు మనకి గొప్ప ఆచరణీయులు, దేవతలు, దేవుళ్ళు మనకి. రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి. ఎందుకంటే ఒకరి పట్ల ఒకరి ధర్మాన్ని వాళ్ళు అనుష్ఠించారు గనక. అలాగే ఇక్కడ అనసూయ, సతీ అనసూయ, అత్రి, వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ధర్మాన్ని పాటించారు. అనసూయాదేవిది ఎంత పాతివ్రత్య, ఎంత ధర్మనిష్టతో కలిగినటువంటి శక్తి అంటే అది మందాధికారుల కోసం ఉన్నటువంటి పురాణ గాథే అయినా అది మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది. త్రిమూర్తులు వచ్చి నగ్నంగా తమకి ఆహారం పెట్టాలంటే వాళ్ళని పసిబిడ్డల్ని చేసి నగ్నంగా రొమ్ము స్తన్యాన్ని ఇచ్చినటువంటి శక్తివంతురాలు అనసూయాదేవి. ఎందుకంటే భర్త పట్లే కాదు, భర్త పట్లే తన ధర్మాన్ని నిర్వర్తించిందంటే తన అన్ని కోణాల్లోనూ ధర్మాన్ని నిర్వర్తించింది గనక. అలాంటి ఇష్యూని కూడా అత్రి మహాముని ఎంతో చక్కగా అర్థం చేసుకొని భార్యకు తన మద్దతుని, తన నైతిక మద్దతుని కూడా ఇస్తాడు. ఎందుకంటే ఆయన అత్రి, త్రిపుటిని, త్రిగుణాల్ని, అన్నింటినీ, త్రయాల్ని, దోషత్రయాల్ని, కాయత్రయాన్ని అన్నిటినీ దాటినవాడు, త్రిపుటిని దాటినవాడు కాబట్టి అత్రి. ఇక్కడ శాస్త్రం మనకి స్త్రీకి మాత్రమే పతిభక్తి చెప్పలేదు, పురుషుడికి కూడా సతి పట్ల నిజాయితీ, నిబద్ధత చెప్పారు, సౌశీల్యాన్ని చెప్పారు. అది వదిలేసి ఈ దేవీలు, సంధ్యలు, ఈ రంగనాయకమ్మలు ఏం చెప్పారంటే అధర్మంలో పోటీ పడమని. మొగుడంతా ముదనష్టపడైనప్పుడు వాడి పట్ల నిబద్ధత, ధర్మం ఏంటంటే అధర్మమే చేయండి, వాణ్ణి కూడా ధర్మం పాటించేటట్లు చేయండి అనలే. ఈ స్త్రీలని ధర్మం పాటించకండి అని చెప్పింది. ఎంతో కన్విన్సింగ్ లాజిక్తో. క్రమంగా 50 ఏళ్ళు తిరిగేప్పటికీ అందరూ చింతామణి కూడా కృష్ణ భక్తితో పరవశితురాలై బిల్వమంగళుణ్ణి లీలాశుకుణ్ణి చేసింది. అలాంటి వాళ్ళు కూడా కాదు, ఈ వ్యాంప్ స్టార్స్ సినిమాల్లో గోచీలు పెట్టుకుని తొడలు ప్రదర్శిస్తూ నటిస్తున్నటువంటి వేశ్యలు, పురుష వేశ్యలు, స్త్రీ వేశ్యలు, ఇదిగో ఇక్కడికి తయారైంది సమాజం. ఆ వేశ్యల్ని ఐకాన్లుగా తీసుకొని వీళ్ళు కూడా చాలామంది దుస్తులు అర్ధనగ్నంగా తిరగడం నేను ఈ మధ్య సౌత్ టూర్లో చూశాను కూడానండి, మీతో పంచుకున్నాను కూడా ఆ విషయం. శరీరాన్ని ప్రదర్శిస్తూ ఆ శరీరం పట్ల చొంగలు కార్చుకుంటూ ఏం పట్టుకుపోతారు, ఏం అనుభవిస్తారు? గట్టిగా పడక సుఖం అనుభవిస్తే ఆ హెచ్ఐవినో ఏదో వచ్చి చేస్తారు కూడా. భోగపు పరుగుతో ప్రపంచమే కంపు కొట్టే స్థితికి. ఎందుకంటే అధర్మంలో పోటీ ఏర్పాటు చేస్తుంది మీడియా. ధర్మంలో, అనుష్ఠానంలో ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పడటం కాదు, అధర్మంలో వాడు అధర్మమైనా సరే ఇన్ని కోట్లు సంపాదించాడు, నువ్వే సంపాదించావని తల్లిదండ్రులను నిలదీసే కొడుకులు, మొగుళ్ళని నిలదీసే పెళ్ళాల్ని 10 మందితో పడుకొనైనా డబ్బులు సంపాదించాలి, నీలాంటిది ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే దగ్గరికి విలువల్లేని సమాజం, వలువల్లేని స్త్రీలు. ఈశ్వర, కాలమహిమతో ఇంత దూరం లాగబడినటువంటి సమాజం ఎంతో కొంత యుక్తత పాటించి యుక్తత మేరకు విలువల దగ్గరికి, ధర్మం దగ్గరికి వచ్చుగాక. ఆ దారిలో నువ్వు నడిపించాలని ప్రార్థిస్తూ, హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద
to spread the truth of either spying or spirituality up to the roots of the society, as well support me to win this war with wisdom as weapon. www. Thank you for watching.